ఆంధ్రప్రదేశ్లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. మొత్తం 81.86% ఓటింగ్ నమోదైనట్లుగా ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈవీఎంల ద్వారా 80.66%, పోస్టల్ బ్యాలెట్ల ద్వారా 1.2% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019తో పోలిస్తే ఈసారి 2.74% ఓటింగ్ పెరిగింది. గత 3 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి అత్యధిక శాతం ఓటింగ్ నమోదైంది. ఏపీలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. పల్లెలు పట్టణాలనే పట్టింపు లేకుండా ఓటు వేసేందుకు ప్రజలు తరలిరావడంతో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 81.86% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈవీఎంల ద్వారా 80.66%, పోస్టల్ బ్యాలెట్ల ద్వారా 1.20% మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా 87.09, విశాఖపట్నం జిల్లాలో అత్యల్పంగా 68.83% పోలింగ్ నమోదైంది. ఇక దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91%, తిరుపతి సెగ్మెంట్లో అతి తక్కువగా 63.32% ఓటింగ్ జరిగింది. జిల్లాల వారీగా చూస్తే అల్లూరు జిల్లా 70.20%, అనకాపల్లి 83.84%, అనంతపురం 81.08%, అన్నమయ్య 77.83%, బాపట్ల 85.15%, కోనసీమ 83.84%, తూర్పుగోదావరి 79.31%, పశ్చిమ గోదావరి 82.59%, ఏలూరు 83.67%, గుంటూరు 78.81%, కాకినాడ 80.31%, కృష్ణా 84.05%, కర్నూలు 76.42%, నంద్యాల 82.09%, ఎన్టీఆర్ జిల్లా 79.63%, పల్నాడు 85.65%, పార్వతీపురం మన్యం 77.10%, నెల్లూరు 79.63%, సత్యసాయి జిల్లా 84.63%, శ్రీకాకుళం 75.59%, తిరుపతి 78.63%, విజయనగరం 81.33%, వైఎస్ఆర్ కడప జిల్లాలో 79.58% మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. Male members 1,64 lakh and female voters 1,69 lakh. Other categories లో 1,517. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. లోయెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వస్తే వైజాగ్ 71.11%. 2019లో 79.02% పోలింగ్ నమోదు కాగా ఈసారి అది 2.74% పెరిగింది. ఓటింగ్ రోజు ఉదయం నుంచే మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు ఓట్లు వేసేందుకు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసినా అప్పటికే ఓటింగ్ కేంద్రాల వద్ద బారుడు తీరారు ఓటర్లు. వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. దీంతో అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా పలువురు ఓటు హక్కును వినియోగించుకున్నారు. Our voting percentage including the postal ballot is 81.86%. So almost 82% కి వచ్చాము. నిన్న రిమెంబర్ ఆన్ ద డే ఆఫ్ పోల్ నేను చెప్పాను 81 దగ్గర వస్తాం. సో అవర్ ఎస్టిమేషన్ వాజ్ almost very near to the actual estimate. So 81.8% is the final voting. And I am really proud to say that this is the highest voting in any state which has occurred in last 4 phases. ఏపీలో జరిగిన గత 3 శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా పోలింగ్ నమోదైంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 75.9%, 2014లో 78.41%, 2019లో 79.77% మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2024 ఎన్నికల్లో అది 81.86%కి పెరిగింది.